హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ముందుగా మన టాపిక్ వచ్చినట్లయితే ఈరోజు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అందరికీ కామన్గా ఉండేటటువంటి జనరల్ నాలెడ్జ్ ఏ పుస్తకం చదవాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి, సో వీటికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు 10 మార్కులు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది కదా. సో నేను ఆంజనేయులు సార్ బుక్ రిఫర్ చేయడం జరిగింది. సో ఈ ఆంజనేయులు సార్ బుక్ ఎందుకు చదవాలి, ఇదే ఎందుకు చదవాలి వేరే పుస్తకాలతో పోలిస్తే అని చెప్పేసి చాలామంది నన్ను అడిగారు. సో నేను చెప్పిన, ఇప్పుడు మనకు గ్రూప్ 1లో జనరల్ స్టడీస్ ఒక పేపర్ ఉంటుంది, గ్రూప్ 2లో ఒక పేపరే ఉంటుంది, గ్రూప్ 3 గ్రూప్ 4లో అన్నింటిలో ఒక పేపర్ ఉంటుంది. 100-150 మార్కులతో ఒక పేపరే ఉంటుంది సెపరేట్గా. కానీ మనకు డిఎస్సికి వచ్చేసరికి కేవలం 10 మార్కులే డిఎస్సికి కేటాయించారు. సో జనరల్ నాలెడ్జ్లో సో ఈ బుక్ మరీ 400-500 పేజీలు కాకుండా, మరీ 20-30 పేజీలు కాకుండా మనకు అవసరమైనంత మేరకు, సో స్కూల్ పిల్లల దగ్గర నుంచి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల దాకా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ బుక్ ఇది. సో అందుకోసమని మన డిఎస్సికి ఈ 10 మార్కుల్లో కూడా 6-7 మార్కులే, అంటే 13-14 ప్రశ్నలు మాత్రమే జనరల్ నాలెడ్జ్కి వస్తాయి. ఈ 13-14 మార్కుల కోసం మరి ఇంకేదేదో గ్రూప్ 1 సివిల్స్ అలాంటి బుక్స్ చదివే బదులు ఈ బుక్ చదివితే చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. సో జనరల్ నాలెడ్జ్ ఈ బుక్ కావాలనుకునేవారు సో స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి సంప్రదించండి. సో అలాగే డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కూడా నెంబర్ ఇస్తాను. నాకు మీరు వాట్సాప్లో మరి కాంటాక్ట్ అయితే నేనే బుక్ మీకు పోస్ట్లో పంపించడం జరుగుతుంది. సో ఈ బుక్ అనేది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, జీకే అంటేనే గుర్తుపెట్టుకునేది, అర్థం చేసుకునేది కాదు. సో గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండే టిప్స్తో పాటు సో మనకి ఇది అప్డేట్ అయినటువంటి పుస్తకము. సో ఇందులో 278 పేజీలు ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగుంది. సో అందుకోసమని తక్కువ టైంలో ఈ పుస్తకాన్ని చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ జనరల్ నాలెడ్జ్ బుక్ చదువుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. కొన్ని ఉన్నాయి మార్కెట్లో 600 పేజీలు, 800 పేజీలు. ఏం లాభం? ఇప్పుడు 800 పేజీల పుస్తకాన్ని ఇప్పుడు చదువుకుంటూ కూర్చుంటే ఎన్ని రోజులు కంప్లీట్ కావాలి, దానికి ఎన్ని మార్కులు వస్తాయి? సో ఉండేదే 10 మార్కులు, అందులో 3-4 ప్రశ్నలు, అంటే 3-4 మార్కులు మనకు కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. సో 6-7 ప్రశ్నలు, అంటే 6-7 మార్కులు అంటే సుమారు 13-14 ప్రశ్నలు సుమారుగా మనకు జనరల్ నాలెడ్జ్లు ఉంటాయి. సో ఒకవేళ జనరల్ నాలెడ్జ్ మొత్తం చదవకపోతే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ చదవకపోతే మనకు కంటెంట్లో నీ సబ్జెక్టును నువ్వు తోపే ఉంటావు, కానీ ఎవరి సబ్జెక్టులో వాడు తోపే. కాకపోతే జనరల్ నాలెడ్జ్ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎవరైతే పర్ఫెక్ట్గా చదువుకోగలుగుతారో, ముందంజలో ఉంటారో అలాంటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. అందుకనే సో జనరల్ నాలెడ్జ్ పుస్తకం అటు పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మిడిల్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం చేసుకోవడానికి మంచి పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే సో ఖండాల సమాచారము, సో జనరల్ స్టడీకి సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఉంటాయి. సో వాళ్ళకు 2 రకాలుగా కూడా యూజ్ అవుతుంది, అటు జీకే పరంగా యూజ్ అవుతుంది, ఇటు సోషల్ పరంగా కూడా యూజ్ అవుతుంది. సో మిగతా వాళ్ళందరికీ ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టుల వాళ్ళకి జనరల్ నాలెడ్జ్, అటు ఏపీ ఇటు తెలంగాణ అందరికీ కూడా ఈ పుస్తకం చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో అందుకోసమే ఈ బుక్ తీసుకోమని చాలాసార్లు మరి సజెస్ట్ చేయడం జరిగింది. సో మీరు ఒకవేళ ఆన్లైన్లో మీరు గూగుల్లోకి వెళ్ళి బెస్ట్ బుక్ ఫర్ జీకే అని కొట్టండి, డెఫినెట్గా నెంబర్ 1 పొజిషన్లో మరి ఈ జనరల్ నాలెడ్జ్ బుక్ అనేది వస్తుంది. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇంకా దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్ తెలుగు, లాంగ్వేజ్ పండిట్ తెలుగు, సో వీళ్ళు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సో మనకు కంటెంట్ ప్రిపేర్ అయ్యాక, స్కూల్ బుక్స్ ప్రిపేర్ అయ్యాక చదువుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం కానీ ఏ బుక్ ఎట్లా ప్రిపేర్ కావాలా, సో దాన్ని ఎట్లా ప్రాక్టీస్ చేసుకొని చాలామంది తెలియట్లేదు. సో అలాంటి వాళ్ళ కోసమే మరి నేను రాసినటువంటి నా సొంత బుక్ ఇది. సో మరి తెలుగు సాహిత్య ప్రశ్నావళి మరి అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. గురుకులాలకు కావచ్చు, డిఎస్సికి కావచ్చు, అన్నింటి సిలబస్లను దగ్గర పెట్టుకొని అన్నింటి సిలబస్లకు ఆధారంగా సో ఒక టాపిక్ మీద 3-4 సార్లు క్వశ్చన్ పేపర్లు రెడీ చేసిన. సో ఈ విధంగా మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి సో ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బుక్. సో ఈ విధంగా మనకు పేజీల క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు, ప్రశ్నల విషయంలో కాంప్రమైజ్ కాలేదు. సో ఈ విధంగా సో మనకు 6000 ప్రాక్టీస్ బిట్స్ అని చెప్పేసి ఒక బుక్ తీసుకొచ్చిన. ఇది మీరు ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, మీరు ఆల్రెడీ ఒక టాపిక్ చదువుకొని అప్పుడు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ బుక్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో అలా యూజ్ చేసుకోవాలి. అంతేగాని కొంతమంది ఏమన్నారు, మొన్న నాకు మిత్రుడు, సార్ మీ తెలుగు బుక్ రాశారు కదా ప్రశ్నావళి బుక్, సో ఈ ప్రశ్నావళి బుక్ చదువు కూడా సరిపోతుందంటే 100% సరిపోదు. ఎందుకంటే ఇది కేవలం ప్రాక్టీస్ బిట్స్ బుక్కే. మీరు కంటెంట్కు వేరే బుక్స్ చాలా బుక్స్ ప్రిపేర్ అవుతారు.
ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్ బుక్స్ ఉన్నాయి, ఇప్పుడు 6వ తరగతి ఉంది, 6వ తరగతి మరి 12 పాఠాలు ఉంటాయి. ఆ పాఠాలు చదవంగానే జస్ట్ అందులో ప్రాక్టీస్ బిట్స్ ఉండేవి పుస్తకాల్లో, కానీ ఇందులో ఉంటాయి ప్రాక్టీస్ బిట్స్. ఇందులో ఆ పుస్తకాలకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. సో ఒక 6వ తరగతి మీదనే ఒక 6వ తరగతి నువ్వు చదువుకున్నావు అనుకో, నీకు దగ్గర 7-8 మోడల్ పేపర్లు ఉంటాయి, 8-9 మోడల్ పేపర్లు ఉంటాయి. అవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి. 1వ మోడల్ పేపర్, 2వ మోడల్ పేపర్, 3వ మోడల్ పేపర్. సో ఇట్లా నీకు 1 నుంచి 4 పాఠాలు ఒక లింక్ ఉంటుంది. సో ఒక పేపర్ ఉంటుంది. 5, 6, 7 ఒక పేపర్ ఉంటుంది. 1 to 6 ఒక మోడల్ పేపర్ ఉంటుంది. 9 to 12 ఒక మోడల్ పేపర్ ఉంటుంది. 7 to 12 ఒక మోడల్ పేపర్ ఉంటుంది. సో ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కటి టాపిక్ మీద అనేక రకాలైనటువంటి మోడల్ పేపర్స్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మనకు కవిత్వోద్యమాలు ఉన్నాయి. సో వాటన్నిటి మీద దాంతోపాటు 2-3 కలిపి కూడా, ఇప్పుడు భావ కవిత్వం సింగిల్గా వేరుంటుంది, దిగంబర కవిత్వం సింగిల్గా వేరుంటుంది, ఈ 2 కలిపి వేరుగా ఉంటాయి. సో మళ్ళీ వీటన్నిటి మీద మళ్ళీ గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. సో మోడల్ టెస్టులతో పాటు గ్రాండ్ టెస్టులతో పాటు మనకు ప్రీవియస్ టెస్టులు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. అందుకనే ఈ పుస్తకాన్ని నేను సజెస్ట్ చేసిన, అంటే నేను రాసిన కాబట్టి ఈ బుక్ నేను ఎట్లా ఇదే మాట చెప్తా, కానీ తీసుకున్న వాళ్ళకి అడగండి ఇది ఎంత క్వాలిటీగా ఉంది. సో ఏ విధంగా ఇప్పుడు 416 పేజీల బుక్ ఇది. సో నేను కేవలం 25-26 రోజుల్లో 1000 పుస్తకాలు ప్రింట్ ఇస్తే ఆ 1000 పుస్తకాల్లో సుమారు 900 పైగా పుస్తకాలు పోయినాయి. ఇంకొక 100 ఉన్నాయి. ఇంకో 4-5 రోజుల్లో ఇంకో ప్రింట్ ఇస్తున్నా. సో ఇంకొక 1000 కాపీలు కూడా నేను మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా నేను ఎగ్జామ్స్ పెట్టిన 2 సంవత్సరాల నుంచి ఆన్లైన్లో ఎగ్జామ్స్ పెట్టి సో అలాంటి ఎగ్జామ్స్ నుంచి మంచి పాయింట్స్, మంచి ప్రశ్నపత్రాలు తయారు చేసి సో సుమారు 6000 పైగా బిట్స్ తయారు చేసిన. అందుకే ఈ బుక్ మీరు చదువుకుంటూ దీన్ని ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా ఇన్ని సంవత్సరాలు మీరు ఇప్పుడు కొంతమంది టెట్ 2-3 సార్లు రాసి క్వాలిఫై అయ్యి ఉంటారు, కొంతమంది కాని వాళ్ళు ఉంటారు, కొంతమంది డిఎస్సి 5-6 సార్లు రాసిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే కొత్తగా రాసే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒక్కసారి ఈ పుస్తకంతో మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీరు లాంగ్వేజ్ పండిట్ కావచ్చు, కొంతమంది ఉన్నారు తెలుగు వాళ్ళు కాకుండా ఇప్పుడు సోషల్ వాళ్ళు తెలుగుకి వస్తారు, బయోసైన్స్ వాళ్ళు తెలుగుకి వస్తారు, వేరే సబ్జెక్ట్ వాళ్ళు తెలుగుకి వస్తారు. అలాంటి వాళ్ళు మరి కొత్తగా సార్ అనుకునే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ది బెస్ట్ బుక్. మీరు కావాలంటే మార్కెట్లో ఏదైనా ప్రాక్టీస్ బిట్ చూడండి. సో ఏదైనా ఉన్నదా మార్కెట్లో ఇంత మంచి బుక్ అయితే నాకు లేదు. సరే నేను చెప్పడం అట్లని చెప్తా కాబట్టి సో మీకు నచ్చిందా లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరినైనా అడిగి, సో మన ఛానల్లో ఆన్లైన్ టెస్టులు కూడా ఉన్నాయి. సో ఆన్లైన్ ఎగ్జామ్స్ సుమారు 1500-1600 మంది రాస్తున్నారు. ఊరికే కాదు కదా, ఇప్పుడు గురుకులాలకు కూడా సుమారు దగ్గర 1700 మంది ఆన్లైన్ ఎగ్జామ్స్ రాశారు. సో ఇప్పుడు కూడా మనం చాలామంది రాస్తున్నారు. సో ఈ విధంగా మనకు ఇప్పుడు డిఎస్సికి టైం ఉంది. ఇప్పుడు ఏప్రిల్లో ఒక 10-12 రోజులు టైం ఉంది. సో మే టైం ఉంది, జూన్ టైం ఉంది, జూలైలో కూడా కొంత టైం ఉంది. సో మీకు చదువుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి. చదువుకుంటూ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. సో మీకు ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీరు చదివే విధానం, మీరు ఎన్ని గంటలు ఇప్పుడు మనకు మొన్న రీసెంట్గానే సివిల్స్ జాబ్స్ వచ్చాయి. సో వాళ్ళు ఉట్టిగానే కాదు కదా, వాళ్ళు చదువుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ సో కొంతమంది షార్ట్ నోట్స్ రాసుకుంటూ వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో వాళ్ళు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళే 8-9 గంటలు 10 గంటలు ప్రిపేర్ అయినప్పుడు డిఎస్సికి కూడా అదే లెవెల్ ఎందుకు, కనీసం ఒక 5-6 గంటలు కూడా ప్రిపరేషన్ చేయకపోతే ఇక మీకు ఉద్యోగం అంటే ఏడికి వస్తుంది. కాబట్టి మిత్రులారా, సరే ఉద్యోగము నోటిఫికేషన్ ఇన్ని రోజులు లేవు, ఇప్పుడు ఉన్నప్పుడన్నా దీన్ని వినియోగించుకుందాం. సో ఏమైనా డౌట్ ఉంటే మన కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. బుక్స్ కావాలనుకునే వాళ్ళు ఒకవేళ ఈ బుక్స్ 2 కలిపి కొనుక్కుంటే కూడా మీకు 100 రూపాయల ఆఫర్ కూడా ఉంది. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బుక్స్ తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.